దానికంటే ముందుగా ఒక ప్రత్యేకమైన ప్రకటన ఉంది. రాజమండ్రిలో నూతనంగా మనం ఎక్కడైతే స్థలం తీసుకున్నామో హైవే పక్కన 35 సెంట్లు స్థలం తీసుకున్నాం. అంటే దాదాపు మన భాషలో 3 గుంచాలన్నర అంటారు. 35 సెంట్లు దాదాపు 1600 చిల్లర గజాలు. సో ఆ స్థలంలో అక్టోబర్ 11 మన వార్షికోత్సవం ప్రారంభం నుండి కూడా ప్రతి విధమైన పని ఆ డేట్ మనం మొదలుపెట్టాం. ఇక్కడ పునాది వేసింది కానివ్వండి, పరిచర్య మొదలుపెట్టింది కానివ్వండి. సో ఈ సంవత్సరం కూడా అక్కడ ఆ స్థలాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసి చక్కగా అక్కడ మనం ప్రార్థన చేసి కార్యక్రమం అక్కడ చేయాలని ఆశపడ్డాం. కానీ ఆ ప్లేస్లో స్త్రీలకు కావాల్సిన వసతులు ఇంకా లేవు గనుక వాటిని మనం సమకూర్చడానికి ఇప్పుడున్న సమయం సరిపోదు గనుక ఆ ఆలోచన వాయిదా వేయడం జరిగి 10-11 లోకోపవాస దైవధ్యాన పండుగల పేరిట, బాగా అర్థం చేసుకోండి, లోకోపవాస దైవధ్యాన పండుగ. ఆత్మీయ భాష మీకు అర్థమైతే మీరు ధన్యులు. మీకు ఆ పోస్టర్ కనబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ప్రార్థనా కూడికలు జరుగుతాయి. ఇక్కడే ఇదే ప్లేస్లో జరుగుతాయి. మన పిల్లలందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆ 2 రోజులు ఫోనే కాదు అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓన్లీ మైండ్ ఆన్ చేసుకుని ఇక్కడికి రండి అంతే. ఆ 2 రోజులకి ఏ పనులు పెట్టుకోకుండా చక్కగా దేవుని సన్నిధిలో కనబడాలి అనే భావనతో, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం విని బలపడి స్థిరపరచబడి ఆత్మీయంగా మరింత ఎదగడానికి ఆ 2 రోజులు మనం ఉపయోగించుకోబోతున్నాం కనుక పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం విని బలపడి స్థిరపరచబడి ఆత్మీయంగా మరింత ఎదగడానికి ఆ 2 రోజులు మనం ఉపయోగించుకోబోతున్నాం కనుక మీరు తప్పక స్క్రీన్ మీద కనబడుతున్న పోస్టర్, డేట్, టైం, ప్లేస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 4 గంటలకే కార్యక్రమం ముగిసిపోతుంది కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే ఈ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ తిరిగి మీ గృహాలకు వెళ్ళిపోయి మర్నాడు ఉదయం రావచ్చు. మరీ ఎక్కడైనా బాగా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కొంతమంది ఫోన్ చేశారట, మేము చిత్తూరు నుంచి వస్తున్నామని. అలాంటి వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ లోకల్ కాకినాడ టు రాజమండ్రి ఆర్ వైజాగ్ అయినా పర్లేదు, వెళ్ళిపోయి పొద్దున్న రావచ్చు. సో సరదా అంటున్నాను, ఇక్కడ ఉండాలంటే ఉండు, నువ్వు తప్పలేదు. సో అలా ఎవరైనా బాగా దూర ప్రాంతాల వాళ్ళైతే వసతి కల్పిద్దాం ఆ ఒక్క రాత్రికి. లేదు దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు అందరూ హ్యాపీగా 4 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీ గృహానికి వెళ్ళిపోయి మరలా తిరిగి రావచ్చు. ఈ సదస్సు నిమిత్తం మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొన్న వారం కాక అంతకు ముందు వారం మీకు ఉపవాసాన్ని గురించి చెప్పాను. అందులో లోకోపవాసం అంటే ఏంటో వివరిస్తానని చెప్పాను. లోక ఉపవాసం పలు విధాలు పలు రకాలని కూడా చెప్పాను. అందులో కేవలం అన్నం మానడం మాత్రమే ఉపవాసం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో దేవునికి ఇష్టమైన ఉపవాసాలు ఉన్నాయి, మన బ్రతుకు కాలం అంతా చేసే ఉపవాసాలు ఉన్నాయి. మీరు ఉపవాసం ఉండడం తప్పేమీ కాదు, బలవంతం కూడా కాదు, అది మీ ఇష్టం. మీరు అసలు ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ 2 రోజులు నేను ఉపవాసం ఉండి వస్తానన్న వారు ఎవరైనా ఉన్నారనుకోండి, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. నాకు చెప్పొద్దు, మీకు మీ పక్కింటోళ్ళకి, మీ ఎదురింటోళ్ళకి కూడా చెప్పొద్దు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే తెలియచ్చు, కానీ మీరు చెప్పాల్సినంత అవసరత లేదు. ప్రభువుకు మాత్రమే తెలిసే విధంగా ఒకవేళ ఉపవాసం ఉంటాను అంటే ఉండండి, బలవంతం లేదు. ఆజ్ఞ అసలే కాదు, నా ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ మాట పక్కన పెట్టండి, దేవుని ఆజ్ఞ కూడా కాదు. ఎందుకంటే మీ శరీరం సహకరిస్తుంది అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు. మీ శరీరం సహకరించట్లేదా, మీరు ఉండాల్సిన అవసరత లేదు. ఉపవాసం అంటే కేవలం ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా లోతైన అర్థాలతో కూడినటువంటి బైబిల్ సారాంశం ఉపవాసాన్ని గురించి వ్రాయబడింది కనుక మీరు ఆ 2 దినాలు నేను ఉపవాసం ఉంటాను అనుకుంటే, ఒకవేళ ఆ సమర్పణ మీ కుటుంబంలో అందరికీ ఉంటే మీరు ఉండొచ్చు. లేదు నేను ఉండలేను అన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక. సో మీరు అన్నీ ఆలోచించుకుని
చక్కగా ప్రభు యొక్క ఆలోచన కొరకు సిద్ధపడి సన్నిధిలో గడపటానికి నిశ్చయించుకొని రావాలి. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే సరిపోద్ది. మేబీ శనివారం ఆల్రెడీ సెకండ్ సాటర్డే, అర్థమైందా? అక్టోబర్ 11 సెకండ్ సాటర్డే, రైట్? అంతే కదా, రైట్. 10వ తేదీ ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఒక్కరోజు సెలవు పెడితే నష్టం ఏమీ లేదు. మనకేం కోట్లు మిస్ అయిపోం. దానికంటే మించిన దైవాశీర్వాదం మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పొందుకుంటాం. రైటా? రైట్. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. ఆ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆ పరిచర్య ఘనంగా జరగడానికి మీ వంతు కృషి, మీ వంతు సహాయం, మీ వంతు కష్టం ఇక్కడ పడండి. ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. టీం ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో, టీం ఎవరైతే ఉన్నారో, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఆ రోజు మనం ఘనంగా దేవుని యొక్క పని జరిగించడానికి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. 10, 11 మర్చిపోకండి. ఉదయం 9 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభమవుతుంది. లోకోపవాస దైవధ్యాన పండుగలు 3 రోజులు పెడదాం అనుకున్నాం, కానీ 2 రోజులు మాత్రమే పెడుతున్నాం. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలనుకుంటే అది మీ ఇష్టం, బలవంతం ఏమీ లేదు. ఉండకపోయినా మీ ఇష్టం, అందులో కూడా బలవంతం ఏమీ లేదు. మీరు ఉన్నా ఎవరికి చెప్పక్కర్లేదు, ఉండకపోయినా ఎవరికి చెప్పక్కర్లేదు. ఆ ఆజ్ఞ ఏమీ కాదు, మీ వ్యక్తిగతం, అది మీ ఇష్టం, అది మీకు నచ్చినట్టు. భక్తి చేయటానికి, దేవుని జ్ఞానం నేర్చుకోవటానికి తప్పకుండా అందరూ కుటుంబాలతో సహా మీరు అందరూ దేవుని సన్నిధికి ఆ రోజు రావాలి. 2 రోజులు రావాలి. ఈరోజు మొదటి రోజు కదలండి, ఈరోజు ఉండాలండి, 2 రోజు వస్తానండి అనే దౌర్భాగ్యపు ఆలోచన మాత్రం పెట్టుకోకండి. 10వ తేదీ కూడా రండి, 11వ తేదీ కూడా రండి. 11వ తేదీ మన వార్షికోత్సవం, యాక్చువల్లీ పోస్టర్లో రాయలేదు. సో 11వ తేదీ వార్షికోత్సవం ఉంటుంది, 10వ తేదీ ప్రార్థన ఉదయం నుంచి ఉంటుంది. సో ఆ 2 రోజులు కూడా దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా కుటుంబాలతో సహా. ఒకరోజు పిల్లలకి సెలవు పెట్టేసిన ఏమైనా ఇబ్బంది ఏమీ లేదు. స్కూల్కి యవనస్తులకి చెప్తున్నా. సో ఒకరోజు మీరు ఉద్యోగానికి సెలవు పెట్టిన ఇబ్బంది ఏమీ లేదు శుక్రవారం. సో ఒకరోజు మీ వ్యాపారానికి సెలవు పెట్టిన నష్టం ఏమీ లేదు. ఒకరోజు నష్టపోయేది ఏమీ లేదు. 102 డిగ్రీలు జ్వరం వచ్చిందనుకో, షాప్కి వెళ్తామా? వెళ్ళాం కదా. వ్యాపారానికి వెళ్తామా? వెళ్ళాం కదా. ఇంట్లో పడుకుంటాం కదా. అలాగ అనుకోండి. పోనీ ఈరోజు జ్వరం వచ్చి వెళ్ళడం మానేసాను అనుకోండి, ఏమండి? అనుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం నేర్చుకోండి. ఇతరుల కొరకు ప్రార్థించే పనిలో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని ఆస్వాదించండి, ఆ శక్తిని అనుభవించండి. నేను నా కొరకు మాత్రమే కాదు, నేను ఇతరుల కొరకు కూడా పని చేయవలసిన వాడను, ప్రార్థించవలసిన వాడను, నాతో పాటుగా ఇతరులను లేవనెత్తవలసిన గుంపులో ఉండవలసిన వాడను. నా ప్రభు అదే చేశారు, అపోస్తులు అదే చేశారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు అదే చేశారు, మిషనరీలు అదే చేశారు, భక్తులందరూ అదే చేశారు. ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. దట్ ఈస్ రియల్ ఫెయిత్. ఈ విశ్వాసమందు మీరందరూ కట్టబడుదురుగాక. ఒక ముఖ్యమైన ప్రకటన. యాక్చువల్లీ 10, 11 తేదీల్లో రాజమండ్రిలోనే నిర్వహించాలనుకున్న లోకోపవాస దైవధ్యాన పండుగలు అనే కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల మేరకు, అంటే యాక్చువల్లీ ఇక్కడ పెడదాం అనుకున్నాం. అన్ని సంఘాలు ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ సరిపోదు. ముఖ్యంగా బలభద్రపురం సంఘం ఒకటి వస్తేనే ఈ ప్లేస్ సరిపోదు. ఎందుకంటే ఎక్కడ త్రిబులు ఉంటారు అక్కడ. సో అంత ఎక్కువ మంది ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ సరిపోదు. ఇంకా మండపేట వాళ్ళందరూ వస్తే అస్సలు సరిపోదు. ఈ మధ్య మీకే సరిపోవట్లేదు. సో అందుకని ఆ ప్రోగ్రామ్ని ఇంకా బలభద్రపురంలోనే పెడదామని నిశ్చయించుకున్నాం. అక్కడంటే మనకి ప్లేస్ ఎక్కువ ఉంటుంది, హ్యూజ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది కూర్చోవచ్చు, విశాలమైన ప్రాంతం ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇక సెమినార్ జరిగే ప్రాంతంలో అక్కడే పెడదామని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం అయితే నెక్స్ట్ వార్షికోత్సవం ఇక్కడ చేస్తామేమో, మరి మనకు తెలియదు. సో ఏదేమైనప్పటికీ దేవుడు మనకి రాజమండ్రిలో ఒక మంచి స్థలాన్ని అనుగ్రహించారు, హైవే పక్కన. అది చాలా పెద్దది, దాదాపు 1 ఎకరం వరకు ఉంటుంది. అక్కడ మనం త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఇంకా విశాలంగా అన్ని సౌకర్యాలతో చక్కగా మనం ప్రభువుని ఆరాధించడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. అంతవరకు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో వాలంటీర్స్ కూడా వెనుక వచ్చిన వారిని తీసుకొచ్చి లోపల చైర్స్లో కూర్చోబెట్టడం, ఇక లోపల ఫిల్ అయిపోతే బయట కూర్చోబెట్టడం. వాలంటీర్స్ దయచేసి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం పార్కింగ్ విషయంలో కూడా మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది.
మీరు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకుండా వాలంటీర్స్ ఎలా చెప్తే అలాగా మీ వాహనాలు, కార్లు కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి పార్క్ చేయాలని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అక్టోబర్ 10, 11 చాలా విలువైన సంగతులు మనం నేర్చుకోబోతున్నాం.